బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సినిమాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కన్నడపైన కమల్ వ్యాఖ్యల కారణంగా కర్ణాటకలో ఈ సినిమాను నిషేధించారు. దీనిపై చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కర్ణాటకలో థగ్ లైఫ్ ను విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కమల్ హాసన్ వ్యాఖ్యలతో కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాని నిషేధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాల్సిందే అనేటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఇది మనం చూస్తే కమల్ హాసన్కు ఒక బిగ్ రిలీఫ్గా కూడా మనం చెప్పొచ్చు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కమల్ కన్నడ భాషకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే కర్ణాటకలో ఈ సినిమాను అప్పట్లో నిషేధించారు. అయితే దీనిపైన చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల రిలీజ్ అయినటువంటి థగ్ లైఫ్ సినిమా మొత్తం కూడా ఇప్పటికే వరల్డ్ వైడ్ రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి ఒక ఈవెంట్ లో ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ చేసినటువంటి కామెంట్స్ తో అక్కడ తమిళ సంఘాలు అంటే ఇక్కడ బెంగళూరు తీసిన కామెంట్స్ తో మొత్తం కూడా బెంగళూరులో కన్నడ సంఘాలు మొత్తం కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దాంతో అక్కడ సినిమాను కూడా రిలీజ్ చేయకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. అక్కడ సినిమాను బ్యాన్ చేయడంతో కమల్ హాసన్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో రిలీజ్ టైంలో మాత్రం రిలీజ్ కి ఇంకా ఇవ్వకుండా దాన్ని ఈ కేసును వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ఈ లోపు సినిమా కూడా రిలీజ్ అవడం జరిగింది. మొత్తం తెలుగు, తమిళ, మిగతా భాషల్లో కూడా సినిమా రిలీజ్ అయిపోయింది. కానీ ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టు మాత్రం అక్కడ కన్నడలో కూడా రిలీజ్ చేయాల్సిందే అంటూ ఇప్పుడు కమల్ హాసన్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కమల్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఇబ్బందికరంగా ఉన్నా బాధాకరంగా ఉన్నా కూడా ప్రస్తుతం ఇది మళ్ళీ సినిమా కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రిలీజ్ చేయాల్సిందే అనేది అత్యున్నత న్యాయస్థానం చెప్పడంతో ఇప్పుడు మరి కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వటము, సినిమా కూడా అంత ఆకట్టుకోకపోవడంతో మొత్తం కూడా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మొత్తం కూడా ఆన్లైన్ లో కూడా కొంత లీక్ అయిపోయిన పరిస్థితి ఉంది. సినిమాకి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, మిగతా అన్ని లాంగ్వేజ్ లో కూడా సినిమా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అక్కడ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళు అంటే ఉన్నటువంటి ఎగ్జిబిటర్స్ సినిమాని రిలీజ్ చేస్తారా లేకపోతే ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయి ఇప్పటికే అయిపోయింది కాబట్టి దాన్ని లైట్ తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే అత్యున్నత న్యాయస్థానం మాత్రం ఇప్పుడు సినిమాని అయితే అక్కడ రిలీజ్ చేసుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వెంకట్, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కన్నడ భాషకు సంబంధించి కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలే. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ సినిమాను ఎంతవరకు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉండవచ్చు? అక్కడ కన్నడ భాషకు సంబంధించి కమల్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా చాలా వ్యతిరేకంగా మాట్లాడిన టైంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసలు ముందుకు వచ్చే ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు? ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చిన అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి మిగతా భాషలల్లో అది ఆల్రెడీ కూడా అందరికి కూడా అందుబాటులోకి వచ్చేసింది సినిమా. సో దీన్ని ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అక్కడ అంటే కన్నడకు సంబంధించినటువంటి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ధైర్యం చేసి ఆ సినిమాని మళ్ళీ కన్నడలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి కూడా దాదాపు 2 వారాల పైన అవుతుంది. దాంతో పాటు త్వరలోనే ఓటీటీలో కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు అక్కడ కన్నడకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం డేర్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికీ సినిమా పైన కొంత నెగిటివ్ టాక్ రావడంతో రిలీజ్ అయిన ఆ రోజు నుంచి కూడా సినిమా వసూళ్లు కూడా భారీ స్థాయిలో కూడా పడిపోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఇది తమిళ్లో కూడా భారీగానే ఇది అవటము, తెలుగులో కూడా ఇది సినిమా పైన నెగిటివ్ టాక్ కూడా ఎక్కువ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కన్నడలో మాత్రం అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కమల్ హాసన్ మామూలుగా తను
కొన్ని థియేటర్లను ఏమైనా రిలీజ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పటికైతే జనాల మధ్య కూడా సినిమా వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, కన్నడంలో రిలీజ్ చేస్తాడా లేకపోతే ఇక ఇంకొక 2 వారాలు లాగేసి డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి సంధ్య. ఓకే, రైట్ వెంకట్.